మదర్ ఆఫ్ అన్న గోపాల్. ఓకే సార్. మేడంకి ఇవ్వండి సార్. క్లాప్స్ ఎవరివన్. మేడం one word about inclusion. Emma madam. Open book. మీరు మ్యారేజ్ డేట్. అందరికీ తెలిసిందే సార్ ఆ రోజు. ఓకే. అంటే Feb 14. ఓకే సూపర్ సార్. సార్ వాట్ అబౌట్ సార్ మేడం గురించి మీకు ఒక రెండు మాటలు. నో వర్డ్స్ సార్, చెప్పలేను. ఓకే థ్యాంక్ యూ. ఓకే మ్యామ్ వన్ థింగ్ సార్ గురించి మీ మాటల్లో. మోస్ట్ కేరింగ్, కూలెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. ఓకే సూపర్ మ్యామ్. క్లాప్స్ ఎవరి మ్యామ్. హలో శివాజీ సార్. పాస్ మైక్ ఎవరు తీసుకోవాలి మైక్ ఇప్పుడు. ఓకే సార్. ఉమా మ్యామ్ మీరు పక్కనే ఉన్నారు కాబట్టి. మేడం గుడ్. ఏకేసీకి ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది అందరితో. పాస్ మైక్ టు పవన్ సార్. ఎవరిని అడిగినా సరే లైఫ్ ఎవరంటే లైఫ్ అని అంటారు. అది అని చెప్పారు కదా. ఓకే సార్ ఇంకో క్వశ్చన్. వన్ వర్డ్ అబౌట్ ఏకేసీ. ఏకేసీయా ఎమోషన్. ఓ సూపర్. బ్యాక్గ్రౌండ్ అట్లా అడగచ్చు సార్, మిమ్మల్ని చాలా అడగచ్చు. వన్ వర్డ్ అబౌట్ యువర్ అడ్మిన్ ఎస్పెషల్లీ వినోద్ సార్. తీవ్ర అందరూ వచ్చేసారు స్ట్రెంత్. ఓకే సార్. వన్ వర్డ్ అబౌట్ యువర్ బ్రదర్ సార్ కార్తిక్ సార్. హాఫ్ వైఫ్ కాదు ఫుల్ వైఫ్. కానీ ఇంకా ఏ క్వశ్చన్స్ అయిపోయా ఉన్నాయి సార్. వన్ వర్డ్ అబౌట్ విజయనగరి. స్ట్రెంత్లో సగం సార్ వేరే వర్డ్స్ చెప్పండి సార్. ఎవరైనా శ్రీదేవి డ్రామా కంపెనీ కదా తెలుసు కదా. ఇక్కడ శ్రీకాకుళం గురించి అడుగుతా నెక్స్ట్ సార్. శ్రీకాకుళం టీం గురించి చెప్పాలి సార్ అడగాలి కదా మేమందరం దానికోసం మీది. ఒకటి శుక్రవారం వచ్చే జబర్దస్త్ టీం, ఒకటి ఇంకోటి శనివారం వచ్చే జబర్దస్త్ టీం. నవ్వుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఎవరికమ్మా? అట్లే సార్ నిజం చెప్పచ్చు. అందరూ ఎంత ఫండింగ్ అని తీసుకుంటారు ఇక్కడ. నిజం చెప్తున్నా ఆశ్రయానికి ఏదైనా ఉండొచ్చు కానీ సో అందరు తరపిస్తూ వినండి సార్ చెప్పేది. కావాలని అడుగుతున్నారా? లేదు సార్. అలా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నాను వాట్ యు థింక్? ఫస్ట్ ఓకే సార్. ఓకే సార్ మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటా. యా సార్, లవ్ మ్యారేజ్. మేము చూడలేదు సార్ మీరు ఎలా లవ్ ప్రపోజ్ చేశారో. ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ చేస్తే చూడాలనుకుంటున్నాం హౌ టు ప్రపోజ్ అని. మీ దగ్గర మైక్ కూడా ఉంది, అందరూ వింటారు. పర్లేదుగా చేయండి సార్. మ్యామ్ సెంటర్లోకి వచ్చేయండి సార్. క్లాప్స్ ఎవరివన్. వెయిట్ 1 సెకండ్ సార్. వాట్ ఐ లవ్ యూ ప్రపోజ్ బట్ ఐ వాంట్ ఐ లవ్ యూ సో మచ్. డిఫరెంట్, ఇంకా డిఫరెంట్ కావాలి మా మేడం కూడా చెప్పాలి మైక్లో. ఒక లైఫ్లో ఏదో ఒక అద్భుతం అనేది ఉంటుంది. నా లైఫ్లో అయితే నేను అనుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్. క్లాప్ మైక్ మేడంకి ఇవ్వండి సార్. Love you too. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ మిస్టర్ కూల్. కామన్ కూల్. నెక్స్ట్ వేరే సుధాకర్ సార్. పాస్ మైక్ టు శంకర్ సార్. పర్లేదు మ్యామ్, అంత మన స్టాఫే, మరి ఏమనుకో.
మీ సార్లు మీకు నచ్చిన క్వాలిటీ. సార్ మీరే చెప్పండి, మేడం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు సార్. మేడం ఏం చెప్పలేదు మీకోసం? దానికి ఫుల్ టైం సెన్స్ ఉంది సార్. 1 minute లేట్ అయినా పిచ్చి చేస్తారు, అదే నాకు నచ్చింది. అంటే సార్ ఒక ఫంక్షన్ కైనా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళాలి అనుకోరు అతను. Okay. ఫంక్షన్ కూడా ఈ రోజు 10కి అని చెప్పారు, ఫుల్ స్పార్క్లింగ్ అయింది. బట్ ఓకే, సార్ గుడ్ థింగ్ కదా మ్యామ్. గుడ్ థింగ్. బట్ నాకు కష్టం సార్, పిల్లలతో కొంచెం కష్టం. వాట్ అబౌట్ టైం పడుతుందండి. ఓకే ఓకే సార్. వన్ మోర్ అబౌట్ సాత్విక్ సార్. మై రియల్ హీరో. ఓ సూపర్, క్లాస్. ఓకే, మీరు సాంగ్స్ బాగా పాడతారు మాకు అందరికీ తెలుసు. అక్కడి నుంచే ఒక 2 lines మీకు నచ్చిన సాంగ్ నుంచి. కానీ అంటే ఏ పాట పాడాలని నాకు ఓకే సార్, మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి సార్. మీ పాట కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం, అది గుర్తుంచుపెట్టు. ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా ప్రేమకి ప్రతిరూపమా మై కళ్ళలోన నీనని నీవని నేస్తమా ప్రియతమా నా హృదయమా. ఏ కేర్లో అందరూ ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. కానీ అదర్ సెంటర్లో అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే ఓకే సార్, దట్ క్రెడిట్ గోస్ టు పవన్ సార్. అలా క్లాస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మోహన్ మంది, వన్ వర్డ్ అబౌట్ యువర్ హస్బెండ్. మంచిగా చూస్తున్నారు. ఓకే, పాస్ మైక్ టు యువర్ హస్బెండ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ చెప్తున్నారు, సింపుల్ అంటారు. 1st July 2010 సార్. ఓ సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేదు మ్యామ్, ఒక పేరు చెప్పండి మరి. సరే ఇద్దరు చెప్పినా ప్రాబ్లం లేదు. నేను మొత్తం చెప్పేస్తున్నా కదా మ్యామ్. మొత్తం కాదు, ఒక్కరే. హార్ట్లో ఉన్న వాళ్ళు ఎలా కనిపిస్తారు మ్యామ్? కనిపించారు కదా. సరే అందుకే నేమ్ శ్రీకాకుళంలో అన్నాను. నాకు ఓవరాల్గా ఆలోచిస్తాను నేను. శ్రీకాకుళంలో అన్నాను. శ్రీకాకుళం వల్ల ఉండదు నాకు. ఫస్ట్ నాకు అందరికంటే మెయిన్ ఎవరైనా అంటే శశి మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు క్లోజ్గా ఎవరితో ఉంటారా? బెస్ట్. ఆల్మోస్ట్ అందరు కాదు, ఒక్కరే. ఇద్దరు తెలివిగా అనుకున్నట్టున్నారు కదా. ది బెస్ట్, బాగా థిక్గా క్లోజ్గా ఉన్నదా? అందరితోని మ్యాక్సిమం. అందరు కాదు, ఒక్కరే. టైంలో అంటే నా లీజర్ టైంలో నాతో పాటు ఎక్కువగా ఉండేది నీలిమ మేడం అండ్ ఆదిలక్ష్మి మేడం. మేము ముగ్గురు ఉన్నాయా? ఉన్నాయి, శివాజీ సార్ అడుగుతారు. కష్టమైపోద్ది ఇప్పుడు. అలాంటి ప్రపోజల్స్ అయితే చేయండి సార్. నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ప్రపోజల్స్ అని చేశారు సార్. ఒక 2 members చేశారు. మీ దగ్గర నేర్చుకోవాలి సార్. దట్ యాక్చువల్లీ BT head, BZM BT head, Vinila ma'am. Please pass mic to Vinila ma'am. Okay ma'am, one word about Vasu sir. లేదు సార్, పర్సన్ మారిపోతారు ఇప్పుడు. ఓకే మ్యామ్, పర్లేదా? వద్దు సార్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ పవన్ సార్. ఓకే మ్యామ్. సార్ ఒక లెజెండ్. లేజెండ్, ఎస్ మ్యామ్. కొండలరావు సార్కి మైక్ పాస్ చేయండి. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వన్ వర్డ్ అబౌట్ వినిలా మ్యామ్. యువర్ హెడ్. సపోర్టివ్ సార్. సపోర్టివ్. ఇంకా చెప్పండి సార్, చాలా చెప్తారు మాకు నార్మల్ టైమ్స్లో మేడం కోసం. 1 word అన్నారు కదా సార్. ఓకే ఓకే సార్, బట్ కానీ ఇంకా చెప్పచ్చు, మీరు చాలా చెప్పచ్చు కదా మేడం కోసం. ఇంకేదో అడగండి సార్. ఓకే ఓకే. మీకు పెళ్ళైందా సార్? ఏంటి సార్? ఇంకా కామెడీ ఉంటారు సార్ ఎప్పుడు పెళ్ళిగానంటే హ్యాపీగా. అదే మా వైఫ్ అదృష్టం సార్. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ టు విహాన్ శర్మ.
అప్పుడు నేను పారిపోవాలి. లేదు మీరు ఫ్యూచర్ హస్బెండ్ కాబట్టి మీకు కొన్ని టిప్స్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ హర్ష వర్మ. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ. వన్ వర్డ్ అబౌట్ హర్ష. అనుకున్నాను సార్ మీరు ముందు చెప్పలేదు తనకి, ప్రిపేర్ అవ్వలేదు. మీరు అంతే చేసేస్తారు కదా మ్యామ్. ఆల్రెడీ ట్రైన్లో ప్రిపేర్ వచ్చేసారు. వాట్ అబౌట్ యువర్ కిడ్స్ మ్యామ్? వెరీ గుడ్ సార్. నా అదృష్టం అలాంటి కిడ్స్ ఉండడం. ఓకే. 4 కిడ్స్ కూడా. ఎస్ మ్యామ్, ఐ నో మ్యామ్. థ్యాంక్ యూ సార్. వన్ వర్డ్ అబౌట్ మీ హస్బెండ్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలండి, ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? వన్ సాంగ్ ప్లీజ్. ఒక లవ్. ఐడియా రావట్లేదు. Ma'am, please come forward and give bouquet. Hand over the bouquet to. Please big round of applause, everyone. Thank you so much, ladies and sir. Good morning, but still we'll start. We'll start with I think magic program. But first of all, మేము పిలవగానే ఇన్వైట్ చేయగానే మీరందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, అంటే షార్ట్స్ ప్లాన్ అనమాట. యాక్చువల్గా మేము ఇచ్చింది ఒక 4 days బిఫోర్ ఇచ్చింటున్నారు. 4 days బ్యాక్ వినోద్తో మాట్లాడినప్పుడు శ్రీకాకుళంలో లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే చేసాం, తర్వాత ఈసారి ఏదైనా చేయాలంటే దిస్. బట్ మీరు కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి మాకు ఇలాగ ఫంక్షన్స్ ఉన్నాయండి, రావడం అవ్వదు, లేకపోతే ఈ ఆదివారం పెట్టారేంటి, వేరే టైంలో పెట్టచ్చు కదా అనేది ఏమీ లేకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యువర్ పాజిటివ్ అప్రోచ్ వాజ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మనం ఈ పిక్నిక్ అంటే గెట్ టుగెదర్. యాక్చువల్గా ఈ గెట్ టుగెదర్ ఎందుకు పెడతామంటే ప్రతిసారి ఆ సెంటర్ కానీ ఈ సెంటర్ కానీ లాస్ట్ ఇయర్ ఇక్కడ యాన్యువల్ డే చేసాం కాబట్టి మనం పిక్నిక్ పెట్టలేదు. ఐ మీన్ గెట్ టుగెదర్ ఎందుకు పెడతామంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా వేరే ఫంక్షన్స్కి వెళ్ళాలంటే అబ్బాయిని పట్టుకుని ఉండాలి, లేదా అమ్మాయిని పట్టుకుని ఉండాలి. వెళ్ళాలా వద్దని ఒక 10 సార్లు ఆలోచించాలి. ఒక వైఫ్ వెళ్తారా, హస్బెండ్ వెళ్తారా అనేది ఆలోచించుకోవాలి. ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యన మనం వెళ్ళాలి, అసలు అవసరమా అన్న రేంజ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆలోచించి లాస్ట్ మూమెంట్లో ఒక 15-30 minutesలో వెళ్ళి వచ్చి మొహం చూపించి వచ్చేయాలి. సో ఇక్కడైతే మనకు ఆ ప్రాబ్లం లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఎవరేదో అనుకుంటారని చెప్పి ఆ టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్. మనంతా ఒక ఫ్యామిలీ. ఎవ్రీవన్ నోస్ మన పేరెంట్స్ ఏవైతే లోపల నుంచి అంటే ఏ బాధ అయితే ఉందో పేరెంట్స్ అందరికీ, ఆ ప్రతి పేరెంట్ పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఆ చిన్న చూపు కానీ లేకపోతే వేరేగా మాట్లాడుకోవడం కానీ ఉండదు. సో కిడ్స్ ఆర్ డిఫరెంట్ బట్ దేర్ ఆల్ వన్. ఓకే, సో ఇక్కడ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 2-3 hours ఇది ఒక మీ హౌస్ లాగా, లేకపోతే ఒక అంటే ఇంతకుముందు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి కదా, అలాగా ఉమ్మడి కుటుంబం అన్నట్టు ఉండండి. ఒక 2-3 hours అన్నీ మర్చిపోండి, ప్రశాంతంగా ఉండండి. ఈ మెమరీస్ పట్టుకొని మాత్రం వెళ్ళండి. ఇంకొకటి వెళ్ళిపోయే ముందు మాత్రం ఒకటి ఆలోచించండి. లాస్ట్ యాన్యువల్ డే కూడా చెప్పాం, ఈ యాన్యువల్ డే ఐ మీన్ గెట్ టుగెదర్లో కూడా చెప్తున్నాను. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ కూర్చుంటున్నారు, ఇక్కడ ఎంతసేపు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతసేపు సిట్టింగ్ టాలరెన్స్ ఉంది, ఎంతసేపు పేషెన్స్ ఉంది, ఇరిటేట్ అవ్వకుండా ఎంతసేపు ఉన్నారు. ఇవన్నీ ఆలోచించడానికి కోసం యాక్చువల్లీ ఇదంతా పెట్టింది. ఇది నేను నాకు ఒక పేరెంట్తో కూడా చెప్తున్నాను, ఇది ఒక చిన్న సెల్ఫిష్నెస్ కూడా నాకు. మా కిడ్స్ కేర్లో థెరపిస్టులు మీ పిల్లల్ని ఎంత డెవలప్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు నిజంగా వర్క్ చేస్తున్నారు లేదా చూసుకోవడానికి. రేపు పొద్దున్నే సిట్టింగ్ టాలరెన్స్ ఉంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏం గోల్స్ పెట్టుకోవాలి, ఆ విధంగా నాకు నేను సరిదిద్దుకోవడానికి ఏకేసీ గేమ్స్ కూడా ఏవో కండక్ట్ చేస్తున్నారు స్టాఫ్. దే హ్యావ్ ప్లాన్ ఫ్యూ గేమ్స్. అందరూ పార్టిసిపేట్ చేయండి. అక్కడ ప్రైజ్ వచ్చిందా లేదా అని కాదు, మనం కిడ్స్కేలో జాయిన్ చేస్తాం. కిడ్స్కేలో జాయిన్ చేసినప్పుడు ప్రతి పేరెంట్ కూడా చెప్తా, పర్సనల్గా ప్రొఫెషనల్గా యూ పీపుల్ విల్ గ్రో ఎల్లో. అలాగే ఎంజాయ్ చేయండి ఇక్కడ. డోంట్ థింక్ అదర్వైజ్. పిల్లలు ఏడ్చినా, పిల్లలు గెంతినా, దూకినా, దెబ్బలు తగిలినా అసలు ఏం పట్టించుకోవద్దు. మీకు మీరుగా ఉండండి, మీరు చిన్నపిల్లలు అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.
Look at what I just got from Ruva by Tanishq. Claps everyone, clap.
స్టేజ్.
వాసు సార్ మీరు ఎటువంటి అబద్ధం ఆడకూడదు. కొంచెం ఓలియం తగ్గించండి. కొంచెం మరి ఇప్పుడు అది మ్యాజిక్ అవ్వలేదు కాబట్టి మరి మీరు ఎవరికైతే ఇష్టపడుతున్నారో మీ ఫ్యామిలీకి ఐ లవ్ యూ గౌరీ. ఐ లవ్ యూ గౌరీ. ఐ లవ్ హిస్ వైఫ్ నేమ్ ఇస్ గౌరీ. నైస్. ఐ లవ్ యూ గౌరీ. ఐ లవ్ యూ గౌరీ. సూపర్ సార్. మీ ప్రేమ ఖచ్చితంగా తెలుస్తుంది మీ వైఫ్కి. Helps beat sensitivity fast. Sensodyne Rapid Relief. చప్పట్లు. House with the flowers. Nice magic. పిల్లలు తినేవద్దు మ్యూజిషియన్ లాగా. శివాజీ సార్ ఆ కిడ్నీ తీసుకోండి. తినేస్తున్నారు. చెల్లెమ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చివరికి ఫ్లవర్ కూడా మాట వినేస్తుంది. మనసులే కాదు ఫ్లవర్స్ కూడా మాటలు వినేస్తున్నాయి.
అలా సౌండ్ అవ్వాలి, సౌండ్. ఇప్పుడు మరి వేసేయండి. ఆ 2 గ్లాసెస్ కూడా పట్టుకొని అక్కడ లాస్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 2 గ్లాసెస్ తీసుకోవాలి, మళ్ళీ క్యాచ్ చేయాలి, మళ్ళీ అక్కడ పెట్టాలి. ఎవరి క్లాస్ వాళ్ళే తీసుకోవాలి. అక్కడ మా సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఇస్తారు గ్లాసెస్. అందరూ క్లాప్ చేయాలి, హస్బెండ్ సపోర్ట్ చేయాలి. హలో గర్భాలు వెరీ గుడ్. గాయత్రి మేడం రావాలి, ఏం కాదు. గాయత్రి మేడం ఓకే, ఇంకో లాస్ట్ రావాలి కవర్. ఓకే బాయ్, రావాలి, అయిపోయింది అయిపోయింది, రావాలి. ఓకే అందరూ జోష్నా మ్యామ్, శ్రీదేవి మ్యామ్, మేడం ఆల్రెడీ అలా చూశారు కాబట్టి మీరు ఇంకా బాగా కన్ఫామ్ వచ్చిన వెంటనే పక్కనకి ఇస్తాం.
సూపర్ సార్ సూపర్. క్లాస్ సార్ ఎవరు అయితే ఒక పని చేద్దామా, వాళ్ళే కొట్టుకొని వచ్చేద్దాం, కబడ్డీ పెడదాం, గెలిచిన అందరికీ చెప్పాను యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ గెలిచిన 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఊరికి ఫ్రీ గిఫ్ట్ పట్టుకెళ్ళిపోతే బాగోదు కదా, మళ్ళీ పరిగెట్టేది ఎందుకు, ఆ పరిగెట్టేది ఇక్కడే పరిగెట్టండి. ఓకే, సో మనకు 3 మెంబర్స్ ఎక్స్ట్రా కూడా గేమ్ అనేది తెలియకుండా చేతులు ఎత్తేసారు కదా. జస్ట్ టచ్ అండ్ గో అండి. కబడ్డీ అంటే ఏదో మీరు చూసినట్టు దంగల్ చేయకండి, దంగల్లా చేయకండి. ఓకే, 5 మెంబర్స్ పక్క వచ్చేయండి. కూడా లేదు. రెడీ. ఇదే ఆట అంటే ఒకే మాట ఇంట్లో చెయ్యి నాకేం వేయమంటారు అంతేనా? பெரட்டி பட்ட எடு நொறுங்க நொண்டா மோனே உரிமை
కన్నా అండర్ కట్ల తండర్ కొందరు అండర్ వంటర్ జూట్ కన్నా అంతర్ సూట్ కన్నా వందరు డోట్ కన్నా ఇప్పుడు జోడు అంతర్ సూట్ కన్నా వందరు డోట్ కన్నా ఇప్పుడు జోడు అంతర్ సూట్ కన్నా వందరు ఇప్పుడు చూడు అడి 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 అమ్మ సోనా మనసులాయో అడి 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 ఒన్నా నిన్న మనసులాయో సూదంటి సూపరు సగలే తెప్పించావే నవ్వే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా దాచుకున్న పుట్టుమచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ బచ్చా బచ్చా ఓ మాటం పడవచ్చా ఒంటిలోన గోరు వెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చ సొగసు తోటి వయస్సు గిట్ట గలాట పెట్టచ్చా గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా ఏ घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में హే తేనెటీగలాగా వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా బచ్చా బచ్చా నీ నన్నే అడగచ్చా ముక్కు పుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది ఎంత ఖచ్చా కరెంటు వైరు కురులతో అట్ట ఉరేసి చంపచ్చా భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయొచ్చా సుకుమారం సోలో గుండొచ్చా ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో వెన్న రా
నీకు తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలు పులిలా సరసర సరసర చివరి గడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీహరికి తెలుసు సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటోడే నా సామే గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే అందరూ కూడా క్లాప్స్ కొట్టాలండి గట్టిగా క్లాప్స్ క్లాప్స్ సార్ ఎక్కడ వచ్చారండి సార్ చేపలు వచ్చారండి ఇక్కడ ప్లీజ్ చేప అంటే లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా రావాలి ఓకే సార్ విన్నారు సార్ సార్ అయితే అయ్యో అని చెప్పాను సార్ అది చాలా బాగా ఆడుతున్నారు సార్ తీసుకొని వెళ్ళిపోండి
ఓకే సార్ విన్ అయ్యారు. ఓకే ఎంకరేజ్ చేయాలమ్మా, సరిపోదు, ఇంకా క్లాస్ కొడాలి గట్టిగా గట్టిగా, కనబడాలా కాదు వినబడాలా. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు సార్. ఎంకరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్. వెరీ గుడ్ సార్, చాలా బాగా ఆడారు. ఓకే డన్. వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్, అందరూ క్లాప్స్ కొడాలి. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు సార్. నెక్స్ట్ సార్ వెళ్ళండి. నైస్ సార్, చాలా బాగా ఆడారు. నెక్స్ట్ వాటి నుంచి వస్తారు సార్. ఏకేసి అంతే సార్, చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. క్లాప్స్ క్లాప్స్, ఆల్ ఆఫ్ యూ క్లాప్స్ గట్టిగా. ఎంకరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్. వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. నెక్స్ట్ వెళ్ళండి సార్, నెక్స్ట్ ప్లేయర్ ఉంది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అవుట్. ప్రైజెస్ ఉండే దీనికి కూడా. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉందండి ఈ గేమ్ కి. ఓకే నెక్స్ట్. వెళ్ళదు. చాలా బాగా ఆడారు సార్. వాచ్ రాము గారు గురించి సార్, వాచ్ వాచ్ మొత్తం ఇస్తారా? రాము గారు కోతలు పెట్టట్లేదు నాకు. ఏకేసి నాకేంటి నా కాదు చాలా బాగా పట్టారు. వెరీ గుడ్, నైస్ సార్. ఏకేసి నా కాదు వినబడట్లేదు మాకు. కనబడట్లేదు. ఏకేసి వెళ్ళండి సార్. గట్టిగా వినపడాలి. వెరీ గుడ్ సార్, పట్టేశారు. చాలా బాగా. స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు, ఎవరు ఉన్న దాని ఫ్రెండ్ని ట్రై చేస్తారు. వెరీ గుడ్ చాలా బాగా ఆడారు. 2 పాయింట్స్. సూపర్ సార్. సూపర్. క్లాప్స్ కొట్టాలి. కింద ఉండి చూడడమే కాదు, మీరు క్లాప్స్ కూడా కొట్టాలి. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ క్లాప్స్ గట్టిగా. వెరీ గుడ్, నైస్ జంప్. బోయపడి ఇంకోసారి నిరూపించారు, మళ్ళీ బోయపడి అని చెప్పేసి స్టెప్ రాకే ఉంది. కోత వినబడాలి. ఏకేసి కోత. వెరీ గుడ్, నైస్. 2 minutes. బ్యాక్ చూసుకోండి దయచేసి. స్టాఫ్ అందరూ సపోర్ట్ గా ఉండాలి. వెనక బ్యాక్ సైడ్ సుధాకర్. వెరీ గుడ్. చాలా బాగా హోల్డ్ చేశారు సార్. వెరీ గుడ్, చాలా బాగా పట్టారు. గట్టిగా వినబడేలా. అవుట్ చేస్తే మీరే ఎక్కువ పాయింట్స్ అవుతాయి. థ్యాంక్స్ అండి. చాలా స్పోర్టివ్గా తీసుకొని
అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సీరియస్గా ఆడేస్తారని. కొంతమంది దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి. ఏకేసి రెస్పాన్సిబుల్ కాదు దానికి. ఓకే, ఎవరైతే తోసేసారో వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకే, సో చెప్పండి. ఈ ఈవెంట్ మేము ఆడామంటే సో మా ప్రతి ఒక్కరికి పేరు లేదు, అది కిట్ పేరు పెట్టి పేరు ఇచ్చారు కాబట్టి ఆ కిట్ పేరు నిలబడాలి, కిట్కి ఒక గిఫ్ట్ రావాలనే కాన్సెప్ట్ బాగా ఉంది. సో ఇతను ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, పేరెంట్స్ అందరూ పాజిటివ్గా ఉంటారు. యాక్చువల్గా నాకు అదొక స్ట్రెంగ్త్. ఏకేసీ అంటే ఇందాక స్ట్రెంగ్త్, ఐ మీన్ ఎమోషన్ అన్నాను కదా, దాంట్లో స్ట్రెంగ్త్ ఎవరంటే ఈ పేరెంట్స్ వీళ్ళంతా. ఎయిదర్ మదర్స్ అవనండి, ఫాదర్స్ అవనండి. ఇప్పుడు మీరు వీళ్ళు చూస్తే నార్మల్గా అయితే వచ్చి ఆడాల్సిన అవసరం లేదు. అదే వచ్చాం కదా పిక్నిక్కి, సరే అక్కడ కూర్చొని చేద్దామని. బట్ వాళ్ళ కమిట్మెంట్ ఇక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాను, ఎంత కమిట్మెంట్తో వాళ్ళు ఆడదామని చూస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అతను చూస్తే అతను చాలా యంగ్గా కనబడుతున్నారు. యంగే అతను యాక్చువల్గా. ఓకే, బట్ ఈవెన్ నేను చూసింది ఏంటంటే ఇంతసేపు ఆడిన దాంట్లో అక్కడ నిలిచింది రీజన్ ఏంటంటే అసలు ఎలా ఆడతారని. వీళ్ళందరూ చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకున్నట్టున్నారు. వాళ్ళ మూమెంట్స్ ఏవైతే అక్కడికి వచ్చేటప్పుడు ఎలా అయితే పడదామని చూస్తున్నారో, లేకపోతే ఎలా పట్టుకుందామని చూస్తున్నారో, ఇవన్నీ వాళ్ళకి ఇంతకుముందు చైల్డ్హుడ్ ఆడితే తప్ప అది తెలియదు. సో ఒకసారి ఏకేసీ తరఫున అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్ని మళ్ళీ తెచ్చుకొని మేము తెప్పించామని అనుకుంటున్నాం యాక్చువల్గా మీ అందరికీ. ఓకే, ఇంకొద్దిగా సమయం ఉంటే ఇంకొన్ని యాక్చువల్గా వేరే ఉన్నాయి గేమ్స్ పెట్టేవాళ్ళం. ఇంకొక గేమ్ వెనకతలో అక్కడ గడ్లో పెట్టారు, అక్కడ మన ల్యాండ్లో. అక్కడ కూడా ఎంజాయ్ చేయండి. చేసిన తర్వాత విల్ సీ వాట్ వీ కెన్ డూ. విల్ స్పెండ్ 1 more hour ఆర్ మ్యాక్సిమం ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేద్దాం. స్పెండ్ చేసి విల్ లీవ్. యాక్చువల్గా ఇంకో విషయం కూడా, టీమ్ అండ్ శ్రీకాకుళం టీం క్రికెట్ మ్యాచ్ ఉంది. యాక్చువల్గా 3 to 5 బుకింగ్ చేసింది కూడా క్యాన్సిల్ చేస్తాను ఇందాకే. ఎందుకంటే నేను యాక్చువల్గా మీ ఒక ఎంతూజియాజం తర్వాత కోఆపరేషన్ అంతా చూస్తూ ఉన్నాను. అది ఎప్పుడైనా ఆడుకోవచ్చు తర్వాత. యూ పీపుల్ నీడ్ టు ఎంజాయ్. కంప్లీట్గా మా కోసం ఒక 8 hours కేటాయించడానికి వచ్చారు ఈరోజు. ఓకే, సో లెట్స్ ఎంజాయ్ ఫర్ 1 more hour అండ్ విల్ సీ వాట్ వీ కెన్ డూ. ఇంకా ముందు ఇంకేం చేయగలమని. మీరు ఇంతవరకు చాలాసేపు ఓపిక పెట్టారు. కిడ్స్తో కూడా చాలాసేపు మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ దాట్. వన్స్ అగైన్ థ్యాంక్స్ కబడ్డీ టీం. ఈసారి ఏకేసీ కబడ్డీ టీం ఏమైనా పెట్టాలంటే మీ అందరిలో ఒకరు సెలెక్ట్ చేసి కంపల్సరీగా పెడతాం. మీరు ఇంకో టీంని తీసుకొచ్చి కంపల్సరీగా ఆడించేటట్టు చేస్తాం. మీకు ఏకేసీ టీ-షర్ట్లు కూడా ఇస్తాను నేను. ఏకేసీ ప్రో టీం అని చెప్పి మిమ్మల్ని కబడ్డీ టీం కింద పెడతాను నేను కంపల్సరీగా. నెక్స్ట్ 1 or 2 monthsలో మీరే ఒక టీం ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. ఏకేసీ తరఫు నుంచి మనం వెళ్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఏకేసీ ప్రో టీం అని చెప్పి ఒకటి పెడదాం. ఎందుకంటే నేను చూసా ఎవ్రీవన్ హ్యాస్ దట్ జిల్ టు ప్లే. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి పిల్లలకి కానీ ఇటువంటి పేరెంట్స్ కానీ ఒక సెలబ్రేషన్ ఉండాలి. సంవత్సరంలో ఒక రోజు వాళ్ళ కోసం కేటాయించాలి. చాలా దయగల హృదయంతో చాలా మంచిగా చాలా స్పీడ్ తీసుకొని మనందరి కోసం ఈ ఆర్గనైజేషన్ చేశారు. ఈ ఫంక్షన్ కండక్ట్ చేసినందుకు హార్ట్ఫుల్గా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సపోర్ట్గా మనం ఉండాలి. అక్కడ పదండి. ఓకే ఓకే, అక్కడి నుంచి 4 అడుగులేయండి. తిన్నగా 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 చెప్పండి 10 అడుగులు ముందుకెళ్ళండి. 10 అడుగులు లెఫ్ట్ రైట్ చెప్పండి.
అక్కడ రైట్ తీసుకో కొంచెం కొంచెం ముందుకి లెఫ్ట్ ఓకే అక్కడ ఓకే ఇంకా రైట్ 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 ముందుకెళ్ళి ముందుకెళ్ళి పుస్తకం సైలెన్స్ నేను గడపకొచ్చి ఫాస్ట్ అక్కడ లైట్ ఓకే 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 రైట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎడమ వైపు కుడి వైపు అంటే మీ ఎడమ వైపు ఎడమ చేయండి స్ట్రైట్గా నువ్వు ఎడమ కుడి కన్ఫ్యూజ్ అవుతున్నావు స్ట్రైట్గా స్ట్రైట్గా ఎడమ చేతి వైపుగా ఎడమ చేతి వైపు ఇలా కుడి చేతి వైపు వచ్చి కుడి చేతి వైపు కుడి చేయి వైపు ఫాస్ట్ లెఫ్ట్ 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 రైట్ రైట్ స్లైడ్ వేలు స్లైడ్ వేలు స్లైడ్ వేలు రైట్ సైడ్ మొత్తం గ్రౌండ్ మొత్తం తిరుగుతున్నాం రైట్ సైడ్ తీసుకోవాలి కుడి వైపు ఈ కుడి చేతి వైపు ఇటువైపు స్లైడ్ వేలు స్లైడ్ స్లైడ్ రైట్ సైడ్ తీసుకో రైట్ సైడ్ కన్ఫ్యూజ్ రైట్ సైడ్ తీసుకోండి వాచి ఉంది కదా కుడి చేతి వైపు ఇంకా కుడి చేతి వైపు వెళ్ళు ఎస్ అక్కడక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ చూడు రైట్ సైడ్ ఎస్ ఎస్ అలా ఎస్ ఫాస్ట్ వెళ్ళు ముందు వెళ్ళు వెనకరా ఎస్ అక్కడ చేయరు ఎస్ Go back, fast. Hello, friend, can you watch here? Friend, back. Finger. Yes, come friend. చూసారు కదా మన వినోద్ గారు చెప్పినట్టు ఆవిడ మాటలు అతను చూశారు కానీ అందరిలో చాలా కష్టం తప్పదంట సరదానా సరదా పుడపుడలోన నాగుడు మూతలాపర ఎదయెదలోన నటించింది చాలురా అలసట నిన్ను కోరి నిలుచుందిరా కన్నాని గురించరా నా కన్నాని గురించరా చిటికెన నీని కొండను మూసిన కన్నాని గురించరా నా కన్నాని గురించరా చిటికెన చల్లన కొండను దోచిన కన్నాని గురించరా నా కన్నాని గురించరా కన్నాని గురించరా నా కన్నాని గురించరా ఆసారా విసని గపమగ రిపమగరి సా సని పద సపమగరి దా పమగరి గరా గపమగరి దా పమగరి సని దా గరి సని దా దస దసరి గరి సని దా సా గపమగరి దా పమగరి స సని గపమగరి సా మెర మెర చూపులకే కరిగి కదిలి నీ దగ్గర విరవచ్చినే మేడం మీరు కూడా చేస్తే బాగుంటుంది అంతా బాగా వెళ్ళి నా
లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా ఎంతమంది ముందు నుంచొని డ్యాన్స్ చేయడం అప్పటికప్పుడు షీ కేమ్ జస్ట్ లైక్ దట్. మీరు అసలు యాక్చువల్ చూడలేదు తను అక్కడ నుంచి ఆవిడని పాపని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది, అక్కడ నుంచి అలా చెప్తా ఉన్నారు ఆవిడ. సో ఫ్రమ్ ఏకేసి టీమ్ మీ పెర్ఫార్మెన్స్కి యాక్చువల్గా వీ కెనాట్ వాల్యూ బేసిక్గా, ఓకే, బట్ ఫ్రమ్ ఏకేసి టీమ్ టుమారో మీకు 5,001 rupees. You will be receiving 5,001 rupees from AKC. అంటే ఇది చాలా తక్కువ యాక్చువల్గా మీ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే మీరు వచ్చి ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికీ ఈవిడ గురించి. అంటే ఈవిడతో పాటు ఉన్న 215 బ్యాచ్ కొంతమంది తెలుస్తుంది కానీ ఈవిడ గురించి చాలా వరకు తెలియదు యాక్చువల్గా. తెలుసు. సో ఆవిడకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అబ్బాయికి ఒక 4-5 months వరకు చాలా కష్టపడ్డారు అబ్బాయితో. ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడం. సో హీ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 months అనుకుంటా, ఆల్మోస్ట్ బెడ్ రిడెన్. సో ఇవన్నీ చూసుకుంటూ కూడా ఎప్పుడు కూడా లోపలికి వచ్చినప్పుడు ఎప్పుడు మొదటి రోజు చూడలేదు నేను, ఇంతవరకు ఆడడం కూడా చూడలేదు, ఆవిడ కళ్ళని నీరు చూడలేదు ఇంతవరకు నేను. సో షీఈ్ వెరీ స్ట్రాంగ్. అండ్ అలా ఉంటూ కూడా 24 hours ఆవిడకి ఎక్కడ టైం దొరుకుతుందో ఏంటది డ్యాన్స్ నేర్పించడానికి కానీ, డ్యాన్స్ చేయడానికి కానీ. ఎందుకంటే మనకి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం ఏదో అనుకొని యాక్చువల్గా ఏం చేస్తారంటే ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఉంటే బాగా తినేసి పడుకుని పోతుంటారు. ఓకే, సో ఆవిడ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ మీ అందరికీ కూడా అంటే అందరికీ చాలా ఉంది, బట్ షీ హ్యాస్ 1% మోర్ దాన్ వాట్ యూ పీపుల్ హ్యావ్ ఇక్కడ. ఈవెన్ మా థెరపిస్టులు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఆవిడని చూసి చాలా నేర్చుకోవాలి మీరు అందరూ యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పాజిటివ్ యాటిట్యూడ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తొనకరు బెనకరు. నేను ఒకసారి అన్నాను ఆవిడ్ని, లోపలికి వచ్చి మాట్లాడుతుంటే ఏంటండి దేవుడు సినిమా కష్టాలని మీకే ఇస్తున్నారని అడిగాను నేను ఈవిడ్ని. అప్పుడు కూడా నవ్వేశారు. సో షీఈస్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఫర్ ద 215 బ్యాచ్. వీడికి బ్యాచ్ కూడా తయారు చేసుకున్నారు జాగ్రత్తగా నెమ్మదిగా. ఓకే, సో కీప్ మూవింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నీకు సొరపోకుండా ఎక్కడికి వెళ్తాం?
చెయ్యాల పెళ్ళాలంటేనే అట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరెలా ఇట్ట బొమ్మెత్తి కొయ్యాల చూరాలే పెంచేలా కుందేలు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా నిసల పిల్ల నీ ముక్కు మీద కోపం చక్కాల పిల్ల నిసల పిల్ల గోరింటాకెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామవే పూరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కునే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటే విస్తరి ముందేసి బస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఊయలు చేశావే గంపెడ పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే వాళ్ళు ఇచ్చేస్తాను మిక్కేస్తాను మిట్టాగే డాబాలు అయ్యో సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం అనేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కాల బాగుంది చుక్కల ఆకాశం అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నేనాను రాను రాను
సనుగివ్వను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా సింపుల్ చుట్టదాన్ని సెవెలెక్కడ చుట్టదాన్ని దాన్ని ఉంగరాల మెట్టదాన్ని తండ్రి తంటాడదాన్ని కాదు దాన్ని కాదు బాబు పలసరు బయట మీద రార బాబా సింపుల్ చుట్టదాన్ని సెవెలెక్కడ చుట్టదాన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ Boys and girls, put your shoes on. Raise the volume. Dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిల్ చుట్టుదాన్ని సెవలి రకన చుట్టదాన్ని సేతులకి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను కానుకో అంటే కళ్ళు ఎర్రగేసినావు నేను తండ్రి దండాడదాన్ని కాదు పిల్లబాగానే నేను రాను బాబు దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటాడి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనటాడి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనటాడి దండాడదాన్ని రార బాబు దాన్ని కాదు బాబు పలసరు బైకు రార బాబా మంచి చూపించాడు మీకోసం మౌనిక వస్తుంది. సౌలాడి సౌల సుందరి
నీ పెళ్లిలో దేవరా చిన్నేస్తున్నాడే. సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారాచంద్రుల నువ్వు నేను. నువ్వు రాగమైతే నే పాటవుతాను. నువ్వు మేఘం అయితే నీ జీవన వర్షం నేను. ఇకపై ఉండే you and me. ఇకపై only you and me. పాట మారిపోయింది. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే. ఓర చూపులే నువ్వే పిల్ల కబీర నువ్వులా ఉన్నవే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే. ఓర చూపులే నువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నవే. జబనాల ఓ మధుబాల జబనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల. అగి మీద గుగిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నవే. క్లాస్ క్లాస్ క్లాస్
தமிழ் தெரியாதா? ஹிந்தில 1 செகண்ட். क्लास क्लास पूनम की चांद को छुपा के लाई तेरे लिए दुनिया से नजरें लटके चकमा के मेरे खाई तू ही बता जाऊं मैं कहाँ मुझको दुआ किसकी लगी भाई आके बता रहा हूँ जो यहाँ आजा इधर बीट पे लगा ले तू ठुमका మనస్ఫూర్తిగా శివాజీ ఆ పాటలన్నీ అయిపోయామా లేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ స్టేజ్ షో ప్రాబ్లం అవుతుంది మనకి? మాకు అంత ఓపిక లేదు సార్. నెక్స్ట్ ఓకే సార్. కాదు ఇప్పుడు పాటలు అయిపోయా లేకపోతే ఏం చేద్దాం ఇప్పుడే? లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇదే పెన్ డ్రైవ్ అయిపోయాయి సార్. అయిపోయాయి సార్. థ్యాంక్స్ అమ్మా, వెరీ నైస్. లెట్స్ క్లోజ్ ఇట్.